హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ మేము ఫేమస్ ఛానల్. ఈరోజు మేము హైదరాబాద్లో ఫలక్నామాలో ఉన్న కాళీమాత అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం అండి. ఇది మార్నింగ్ 9కి ఇంకా ఆటోలో స్టార్ట్ అయ్యాము. చూడండి, సమ్మర్ కదా, చాలా వేడిగా ఉంది. అండ్ ఫైనల్లీ అరౌండ్ 10:30 కల్లా మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఈ కాళీమాత టెంపుల్కి 75 years బ్యాక్ హిస్టరీ ఉంది. ఇక్కడ కాళీమాత టెంపుల్ మర్రి చెట్టు కింద వెలిసి ఉంది. కాళీమాత టెంపుల్ ఆపోజిట్లో గ్రేవ్ యార్డ్ కూడా ఉందండి, మరియు బ్యాక్ సైడ్లో రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఇంకా మేము లైన్లో నుంచి దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం కోసం టెంపుల్ లోపలికి వెళ్ళాం. ఇక్కడ అమ్మవారు మరియు చెట్టు కింద ఎంతో అందంగా కనిపిస్తూ ప్రజలందరినీ దర్శనం ఇస్తుంది. అమ్మవారిని చూస్తుంటే చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది. కాళీమాతను చూడటానికి ఎక్కడ హైదరాబాద్ ప్రజలే కాకుండా అన్ని చోట్ల నుంచి ప్రజలు వస్తారు. ఇంకా మేము దర్శనం చేసుకొని ఇక్కడ అమ్మవారికి రెడ్ క్లాత్లో ముడుపు కట్టడం చాలా విశేషం. మన మనసులో ఉన్న కోరికలు ఏమైనా మనస్ఫూర్తిగా కోరుకొని ముడుపు కడితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందంట. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని ముడుపు కడితే తప్పకుండా వారికి సంతానం కలుగుతుంది అని అంటారు చాలామంది ప్రజలు. ఇలా మేము కూడా మా మనసులో కోరికని కోరుకొని చెట్టుకి ముడుపు కట్టాం. తర్వాత ఇంకో విశేషం ఏంటి అంటే, ఇక్కడ గుమ్మడికాయ దీపాలు, ఇక్కడ అమావాస్య, ఫ్రైడే, ట్యూస్డే అమ్మవారిని దర్శనం చేసుకుని గుమ్మడికాయ దీపాలు వెలిగిస్తారు. ఇలా వెలిగించడం ద్వారా మన మనసులో కోరికలు నెరవేరడమే కాకుండా మనకు ఉన్న దృష్టి దోషాలు, కష్టాలు, బాధలు తొలగిపోయి అని నమ్ముతారు. మేము కూడా అమ్మవారిని నమస్కారం చేసుకొని గుమ్మడికాయ దీపాలు వెలిగించాం. ఆ అమ్మవారు దయ వల్ల మాకు మంచి జరుగుతుందని నమ్ముతున్నాం. ఇక్కడ అమావాస్య రోజు అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేకం చేస్తారు. ఆ టైంలో అమ్మవారు చాలా పవర్ఫుల్ వైబ్స్తో భక్తులకు దర్శనం ఇస్తారు. ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేసిన జలం మనం చల్లుకుంటే మనకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వైబ్స్ వస్తాయి అని అంటారు. ఇంకా ఇలా మేము దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా మేము రిటర్న్ అయ్యాం. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళామండి. చాలా ఎండగా ఉంది కదా, ఇంకా బాగా దాహం వేసింది. ఇంకా స్ప్రైట్ కొనుక్కున్నాము. ఇంకా అలా అలా కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ అలా ఇంటికి వెళ్ళిపోయాము. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్.